ఏపీలో ఎలక్షన్లు ఒడిచిపోయి రిజల్ట్ ఊడొచ్చి కూటమికే పీఠం దక్కి బాబుసారి ఏల్వడిలా పవన్ పాలనలా రాష్ట్రం ముంగటికి పోతుంది. ఎక్కడిదక్కడ అయిపోయింది కదా అనుకుంటే ఇప్పుడు చిన్న కొత్త ముచ్చటేందంటే ఓ యంగ్ హీరో ఆంధ్ర రాజకీయాలలో అడుగుపెట్టి ఆయన మార్కు చూయించుకునే తందుకు ఆరాట పడుతుండట. అగో ఆయనతో వచ్చే ఎలక్షన్లకు ఇప్పటి సందే నక్ష గీసి నలుగురి కండ్లలో వాడాలని చూస్తుండానంటే ఏమో చెప్పలేం మరి. రాజకీయము సినిమా ఈ రెండింటిని ఇడదీసి చూస్తుడంటే ఎంతైనా జర కష్టమే. సినిమాల పేరెళ్ళిన రాజకీయాలకు పోతే పాలిటిక్స్ లో పతారం ఎంచుకునేందుకు సినిమాలు తీయించుకుంటారు లీడర్లు. అట్లనే ఇప్పుడు చిరంజీవి మేనలుడు సుప్రీం హీరో సాయిధరం తేజు పాలిటిక్స్ లకు పాదం మోపబోతుండా అనేదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యాన్స్ లా కొత్త చర్చ కొబ్బరికాయ కొట్టింది. ఎన్నెళ్ళేంది ఈ నడమనే ఈ మాటలు డబల్ డీటీఎస్ సౌండ్ తోనే జర గట్టిగా వస్తందుకు కూడా ఖచ్చితమైన కారణాలు వస్తున్నాయి. ఇప్పటికే జనసేన మీదైనా పవన్ పనితీరు మీదైనా పక్క పార్టీ వాళ్ళు పల్లెత్తు మాటన్నా ఆగకుండా ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో సుట్లు పెట్టి కండు తిరిగే కౌంటర్లు ఇస్తున్నాడు సాయిధరం తేజు. మీదికెలా నడమ ఒకరు యూట్యూబ్ లో పసి ఆడవిళ్ళ మీద పాస్మల్ల మాటలు మాట్లాడితే ఎంబడే ట్వీట్ పెట్టి అలా తాట తీస్తట్టు చేసిండు. ఇక ఈ నడమనే విజయవాడల ముసలోళ్ళ అనాథాశ్రమానికి పోయి వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చొచ్చిందట. ఇక దీంతో ముందుగా సేవలు చేసుకుంటేనే అట ఇంకా చిన్నగా రాజకీయాలకు రాబోతందుకు ప్లాన్ వేస్తుందని టాక్ వస్తుంది. ఇట్లయినా మేనమా పవన్ కళ్యాణ్ అంటే సాయిధరం తేజకు మస్తు పాయరమేనాయే. జనసేనాని బాటా భావాలు కూడా బలంగా సపోర్ట్ చేస్తాడాయే. అదిగాక మీదికెళ్ళి జనసేన జోస్ నడుస్తుంది. ఇప్పుడు పవన్ కి పాలిటిక్స్ లో పాజిటివ్ పవనాలే వీస్తున్నాయి. కాబట్టి రాజకీయాలకు రయ్యన దూసుకొస్తందుకు ఇయ్యాలనే రేపో ఇయ్యి అనే తట్టు అసలు ముచ్చట చెప్తారని సోషల్ మీడియా ముచ్చట. మరి చూడాలి ఏమవుతుందో రేపు.